ఆఫ్ఘనిస్తాన్లోలాగా మత స్వేచ్ఛ లేని వాళ్ళు కాదు, పాకిస్తాన్లోలాగా మతదాడులు ఎదుర్కొనేటటువంటి వాళ్ళు కాదు, లేకపోతే బంగ్లాదేశ్లోలాగా తిండికి దిక్కులేని వాళ్ళు కాదు, సోమాలియాలోలాగా అడుక్కు తినే పరిస్థితుల్లోనూ లేరు, ఆఫ్రికా ఖండంలోలాగా అడవుల్లోనూ బతకట్లేదు. దర్జాగా మహానగరాలలో లేదా పల్లెలలో భారీ సంపద ఉండి, ఆస్తులు ఉండి, ఊళ్ళల్లో పెద్దరికంగా చలామణి అవుతూ ఇంట్లో దర్జాగా బంధువుల్లో హ్యాపీగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అమెరికాకు వెళ్తున్నామని చెప్పి అడ్డదారిలో పోయి చివరికి అక్కడ ఒక ఖైదీల్లాగా కాళ్ళకి బేడీలు వేసి చేతులకి బేడీలు వేసి బలవంతంగా తిప్పి పంపించబడ్డటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అమెరికాలో? నీ ఊరు కంటే గొప్పే ఉంది, నీ తల్లిదండ్రుల కంటే గొప్పే ఉంది, నీ బంధువుల కంటే గొప్పే ఉంది. వాళ్ళ కోసం ఇంత తగలేసి ఇంత అవమానపడాలా? ఆలోచించాల్సిన సందర్భం ఇది.